భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలి. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఘనంగా ముగిసిన గణపతి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమాలు. ఐదు 500 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి నిత్యావసర సరుకుల పంపిణీ. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. శరణు శరణు మహాప్రభు, చంద్రబాబు మాకు మీరే దిక్కు. జనసేనలోకి వైసీపీ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన వర్షం వల్ల తూర్పు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్, డీకే నగర్, మైసయ్య నగర్ ప్రజలకు వారం రోజులు సరిపడా 500 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఆయుబ్, మిసాల ప్రకాష్, సోమిశెట్టి ప్రవీణ్, తోట హరీష్ రావు, వసీం, వసుంధర, కెడాల పద్మ, జనార్దన్, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల ప్రజలు వర్షాలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టాలిచ్చి పక్క గృహాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. స్లమ్ ఉన్నది, ఇట్లా పేదలు ఉన్నారు సార్ అంటే తన సొంత ఖర్చులతో ఇలా 16 రకాల వస్తువులు తీసుకొచ్చి ఇట్టుకుంటాం. నమ్మకం అంటే నమ్మకంతోనే మేము పని చేసుకుంటా ఉంటాం సార్. ఏది సారీ ఏమని ఇచ్చా, నేను సారీ ఇచ్చిన చెద్దర్లు అయ్యి సార్ ఇచ్చినాయి. నాకేం తెలియదు. స్పీడ్ సంతోష్ నగర్ కాలనీ కూడా మన జరిగింది. మరి వాళ్ళ బాధితులను మన పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ ప్రాణాలు తెచ్చి మరి కాపాడడం జరిగింది. మీరు ఫోటోలో కూడా చూడడం జరిగింది. ఏసీపీ గారు స్వతహాగా నీళ్ళలో దిగి చాడు పట్టుకొని మరి ఆయన నేను ఆనే ఉన్నా, నేనే పరేషాన్ అయినా, మరి అలా ప్రాణత్యాగానికైనా సిద్ధమై చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈరోజు మనము వీళ్లకు మరి అలా బియ్యం అని నానిపోతాయి. అందుకే బియ్యంలో మిగతా అన్ని వస్తువులు కూడా మరి ఈరోజు మేము స్వతహాగా నేనే ఇవ్వడం జరిగింది.
అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇళ్ళ పట్టాలు ఇప్పించే పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గొండు మహిళలపై అత్యాచార యత్నం మరియు హత్యా యత్నంకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళలపై ఆటో డ్రైవర్ చేసినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆటో డ్రైవర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చొరవ తీసుకొని నిందితుడిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు. బాధితురాలకు సహాయం అందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ముందు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, గాజుల వేణు, పండుగ మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు. జాతి అవసరం లేదు కానీ ఒక వ్యక్తి ఆటో ఎక్కిన పాపానికి ఆమెను తీసుకుపోయి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను రేప్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచినాడు. ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుందో, ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు. చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు. కానీ అదృష్టవశాత్తు ఆ మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినాడు. ఆమెకు జరిగిన సంఘటన ముందు ఎవరు రెస్పాండ్ కాలే, ప్రభుత్వం రెస్పాండ్ కాలే, ఎవరు రెస్పాండ్ కాలే. ఇక ఓవైసీ గారు ఉన్నారు, ఆయన రెస్పాండ్ అయ్యి ఏం చెప్తారు అంటే వాళ్ళ మైనారిటీ వాళ్ళ వర్గ సోదరులకు మీరు ఏమీ మాట్లాడకండి, అది ప్రమాదం కింద రాసినారు, ప్రమాదం కింద పోతుంది, మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినాడు. ఆయన దేశంలో ఎక్కడేమైనా ఎంబడే స్పందిస్తాడు. ఈరోజు ఆసిఫాబాద్లో జరిగిన మహిళ మరి నీ సోదరు లాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ని అడుగుతున్నాడు. మన ప్రభుత్వానికంటే ఎట్లాగూ ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన మహిళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి నోరొస్తలేదు. ఓవైసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ మేము ఏమనాలో అర్థం అవట్లేదు. ఆగస్టు 31వ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు ఆసిఫాబాద్ అంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం. ఆటో డ్రైవర్ ఆమెను బలవంతంగా ఆటోలు ఎక్కించుకొని అత్యాచారం చేసి మరి ఆమెను అంటే మళ్ళీ ఆమె మిగతా విషయాలు చెప్తానంటే భయంతో ఆమెను తీవ్రంగా గాయాల పాలు చేసి ఒక రోడ్డు మీద పడేయడం, తర్వాత ఆమె స్పృహ నుంచి మేల్కొని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆమె చేరదీసి హాస్పిటల్ వేయడం, ఇవన్నీ జరిగిన సంఘటనలు వెంబడే మన బండి సంజయ్ గారు దాన్ని స్పందించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి అసదుద్దీన్ గారు ఏమంటున్నారంటే అదేదో మామూలు విషయంగా తీసుకోవడం అది సరైన విధానం కాదు. మొత్తానికి జరిగినటువంటి ఆటో డ్రైవర్ ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. మనకు తెలుసు మొన్ననే కలకత్తాలో ఆ డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరొకముందే. మరి ముఖ్యంగా ఈ మహిళల మీద ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇంకోటి అక్కడ కావచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఒక గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ పైన ఒక ముస్లిం షేక్ మక్దూమ్ అనే వ్యక్తి ఆయన గతంలో కూడా 20 సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకొని ఆమెతో ఉండుకుంటూ మళ్ళీ అదే తరహాలో ఇంకో మహిళ పైన, ఆదివాసీ మహిళ పైన నిన్న అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటించిన పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి చంపాలే, ఈమె పై నుంచి నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని హత్య చేసి పారిపోయాడు. కాకపోతే ఆమె పూర్తి స్థాయి కోల్పోక హాస్పిటల్లో ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్లాడుతూ ఆమె హాస్పిటల్లో ప్రస్తుతానికి ఉంది. ఇటువంటి ఘోరాలు గత కొన్ని రోజులుగా ఆదివాసీలపైన జరుగుతున్నా, ఈ మైనార్టీలకు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కారు మేము ఆడపిల్లలకు పూర్తి అభయ హస్తం ఇస్తామన్నారు. ఇదేనా మీరు ఇచ్చిన అభయ హస్తం? ఆడపిల్లలకు మీది అభయ హస్తమా, భస్మాసుర హస్తమా? రేవంత్ రెడ్డి చెప్పాలి. వెంబడే అక్కడ ఆసిఫాబాద్లో నిన్న మత ఘర్షణలు కూడా మొదలైనాయి. ఈ ఘర్షణలు రాష్ట్రం అంతా చుట్టుముట్టక ముందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈయనను అరెస్ట్ చేసి ఈయనను ఉరి తీయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాగే అత్యాచారం మహిళల పైన
ఎవరు అత్యాచారం చేసినా ఎంబడే వాళ్ళకు ఉరి శిక్ష విధించాలా, చట్టాలు తయారు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని ఆయన అన్నారు. నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి మంత్రి గారి దృష్టికి తెచ్చారు. నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న పనులు నాణ్యత పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రివర్యులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కె ధర్మశ్రీ, సిఈ బేమ్, ఈఈ నాగరాజు, డిఈ ఆర్డీఏ పాండు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. So 7:40 case, it will be very good. 7:41. 9 o'clock school. మీరు చెప్పండి కాంట్రాక్టర్ ప్రస్తుతానికి ఇంకా ఈ ఊరి నుంచి కొంచెం ముందుకు వచ్చి స్కూల్ ఉంది, ఆ స్కూల్కి వచ్చి స్కూల్ మొత్తం చూస్తారు సార్ అంతా. మనం ఏ రకంగా ఎదగాలి, నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి, సేవాభావంతో బతకాలి అనేది మనం నేర్పించేది ఎవరు? మన పుస్తకాలు ఒక ఎత్తు, ఏవి పుస్తకాలు మన జ్ఞానానికి సంబంధించినవి, మన సంస్కారానికి సంబంధించిన ఏంటి? హౌ వి బిహేవ్ ఇన్ ద సొసైటీ, విత్ ద ఫ్రెండ్స్, విత్ అవర్ రిలేటివ్స్, ఏ రకంగా మనం ప్రవర్తించాలి, మన భాష ఏ రకంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి, ఇది నేర్పించేది ఎవరు? ఎప్పటికీ జీవితంలో మన సంప్రదాయం ఏముంటుంది, మన సంస్కృతి ఏముంటుంది అంటే ఆచార్య దేవోభవ. దీనికి స్ఫూర్తినిచ్చేది ఎవరు మనకు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి, ఒక ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతి. మనం కూడా మన జీవితంలో పొద్దున డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఏది అయినా ఎప్పుడు జీవితాంతం ఎవరు రుణపడి ఉండాలి మనము? అది అదే మనకు స్ఫూర్తి. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ అంటే గురుని పూజించే దినం. ఎప్పుడు మనం పూజించాలి కానీ ప్రత్యేకంగా ఈరోజు గురుని ఆరాధించాలి, పూజించుకోవాలి. అందుగురించి సెప్టెంబర్ 5 టీచర్స్ డే. అర్థమైనా? మీకు భవిష్యత్తు ఏం కావాలనుకుంటారు? కొంతమంది డాక్టర్లు, కొంతమంది అందరూ ఇందాక సార్ కూడా చెప్పారు, చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ అన్నది నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, ఒక గర్ల్ స్టూడెంట్గా నువ్వు ఎప్పటికీ బాగా చదవాలి, ఒక మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అప్పుడే నీకు సొసైటీలో ఒక మంచి ప్లేస్ ఉంటుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండగలవు. సో మా అమ్మ స్ఫూర్తితో నేను బాగా చదివాను, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో మీ అందరూ కూడా చదువుని చాలా సీరియస్గా తీసుకోవాలి. చదువు బాగా చదివి మీరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు ఒక మంచి స్టేటస్, సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ ఇప్పుడు ఏవైతే పాఠాలు చెప్తున్నారో గురువులు, వారిని రెస్పెక్ట్ ఇస్తూ వారు చెప్పేవంతా కూడా జాగ్రత్తగా వింటూ అందరూ కూడా బాగా చదివి మంచిగా సెటిల్ అవుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా ఏన్కూరులో 72 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నివాసాలు మునిగి ఇబ్బందులు పడ్డారని, పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, బాధితులకు అండగా నిలిచిందని వివరించారు. నియోజకవర్గంలో పంట నష్టంపై అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. కూర్చోండి బాబు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందించిన 42 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. ఒక చక్కటి నృత్యాన్ని అందించడం కోసం గాయత్రి మ్యామ్, ఎస్ఐపి, ఎన్టీపీఎస్ కదంబాపు సుల్తానాబాద్ మండలం నుంచి కూడా ఇచ్చేశారు. వారు అందుబాటులో ఉండి స్వాగత నృత్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీకు సంబంధించినటువంటి పాట కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మన అతిథులు పూలమాలలు వేస్తూ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఉపాధ్యాయ ఒక అధ్యాపకుడి తర్వాత వై రాధాస్వామి గారు వసంత అవార్డు అందజేయడం జరుగుతుంది. తర్వాత టి శ్రీలక్ష్మి గారు ఏసీఐ ఇంగ్లీష్ జెడ్పీఎస్ నారాయణపూర్ సుల్తానాబాద్ మండల్. దయచేసి అవార్డు గ్రహీతలు రావడం కోసం అవకాశం ఇవ్వండి. గారు డి వీరమల్లు గారు జెడ్పీహెచ్ఎస్ అంతర్గా మండల్. డి కోసయ్య గారు, తర్వాత ఆర్ నారాయణరావు గారు, దయచేసి ఫోటో కవరేజ్ దాన్ని సహకరించవలసిందిగా పెద్దపల్లి. తర్వాత వనపర్తి అంజయ్య గారు, విష్ణు గారు, దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. అందరూ కూడా ఒక గ్రూప్ అలాగే అవార్డ్ కౌన్సిల్ కన్వీనర్ జిల్లా విద్యాధికారిని మరొక వారు మన పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవారు. ఇప్పుడు రాజన్న అని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని ఆత్మీయంగా పిలుచుకుంటారు. అమైనటువంటి మౌలిక వసతుల కల్పన కానివ్వండి, మరే సౌకర్యాలు సమకూరుతున్నాయో వివరించినందుకు వారికి అడిషనల్ కలెక్టర్ శ్రీ ఇంకేమైనా కానీ వాళ్ళందరూ కూడా ఒక ఉపాధ్యాయుల నుంచి
ఉన్న ఒకనాటి శిష్యుడే అని చాలా గొప్పనైనటువంటి మాట అది. రామో విగ్రహవాం ధర్మ అంటారు, అంటే ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు అని. ఆ శ్రీరామచంద్రుడు సైతం విశ్వామిత్రుడు అనేటటువంటి ఒక ఉపాధ్యాయుని దగ్గర ఈ విద్య కానివ్వండి ఇతర విద్యలు కూడా అభ్యసించాలని మనం చదువుకుంటూ ఉంటాం. అలాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసినటువంటి భగవానుడైన శ్రీకృష్ణుడు సైతం సాంగీత మహాముని దగ్గర విద్య నివసించాడు అని మనం చదువుకుంటూ ఉంటాం. అంటే అంత గొప్పవారు శ్రీ కోయ శ్రీహర్ష గారు గౌరవనీయులు, వారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. టీచర్స్ డే ఈ టీచర్స్ డే సెలబ్రేషన్ టీచర్స్ అందరికీ ఎస్పెషల్లీ 40-50 మెంబర్స్ ఇక్కడ అవార్డ్స్ వచ్చిన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడ బయలుదేరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించడానికి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి. కన్నా ఎందుకు చూస్తున్నావు? స్లో 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 అదే కన్నా ఎందుకు చూస్తున్నావు? స్లో 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 సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం. ఈ రోజు ఉదయం దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. అదే చోట దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య గొడవ, భారీగా వ్యవహరించిన పోలీసులు, ఇరు పార్టీల నాయకులను సముదాయించి పంపించిన పోలీసులు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కొత్త ప్రభుత్వ నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, కొనసాగిద్దాం కొనసాగిద్దాం రామలింగారెడ్డి గారి ఆశయాలను, రామలింగారెడ్డి గారి ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చంద్రబాబు గారి ఆదేశాలతో పాల వ్యాన్లు, లారీలు, సరుకులు, కూరగాయలతో వందల లారీలు విజయవాడకు వచ్చాయి. ఈ రోజు విజయవాడ వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. పాల వ్యాన్లు, ఇవన్నీ లారీలు, ఇవి నిత్యావసర సరుకులతోటి. మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు? ఏంటి వందల లారీలు సరుకులు. ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి
బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని. అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది. ఇక ఇది ఎంతగా ఉందంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.